నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో 37 కోట్లతో నిర్మించిన మంచినీటి పంప్ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తాగునీటి సమస్య పరిష్కారం కోసమే ఈ నిర్మాణమని వ్యాఖ్య. తెలుగుదేశం మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ నేత చంద్రబాబు. భీమవరంలో పేర్కొన్న మాజీ ఎంపీ తోట. ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఎరగవరం ప్రజాదీవన యాత్రలో ప్రజలకు వివరించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించేందుకే పార్టీలో చేరుతున్న బడుగు వర్గాల ప్రజలు. తణుకులో వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు విద్యా సంస్థల్లో హోరెత్తిన సంక్రాంతి సంబరాలు. విద్యార్థులకు అవగాహన కలిగించిన బోధకులు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి. తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు ఉద్బోధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి అందిన ఆహ్వానం. కొవ్వూరులో ఆనందం వ్యక్తం చేసిన హోం మినిస్టర్ వనిత. సమిశ్రగూడెంలో వైఎస్ఆర్ జలకళ బోరుల మెటీరియల్స్ ను అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సోమసుందర్ రెడ్డికి ఘన నివాళులర్పించిన అభిమానులు. పేదలకు సేవలందించిన నాయకులు. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. భీమవరం పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరంలో బుధవారం 37 కోట్ల రూపాయలతో నిర్మించిన మంచినీటి పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన సమయంలో పట్టణ ప్రజలు కొన్ని వార్డులలో మంచినీటి ట్యాంకర్ల కోసం బిందెలు పట్టుకుని లైన్ గా నిలబడేవారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 126 ఎకరాల భూమిని సేకరించి 66 ఎకరాలలో ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో 9 కోట్ల రూపాయల నిధులతో భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించుకోవడం వల్ల చాలా వరకు త్రాగునీటి సమస్యను అరికట్టడం జరిగిందని వివరించారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజు. ఎందుకంటే గతంలో 2004-2009 మధ్యలో మనం చూసుకుంటే భీమవరం పట్టణంలో తాగునీటికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉండేయో, 2004 ముందు మనం చూసుకుంటే ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా రోడ్డు మీద బిందులన్నీ లైన్గా క్యూలో ఉండి ఎలా ఉండి అంటే అది కె రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా ఉండి, ఇది పోవాలి, ఏ ఒక్కరు కూడా మంచినీటికి ఇబ్బంది పడకూడదు అని 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి సంబంధించి భూసేకరణ చేసి సుమారు 9 కోట్ల రూపాయలతో 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకోవడం. 36,54,00,000 ఇది. నెక్స్ట్ అదనంగా వచ్చింది 47,29,00,000. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికప్పుడు చెల్లించడం వల్ల సుమారు 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించడం వల్ల ఇది త్వరితగతిన పూర్తవడానికి అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టాన్ని ఇచ్చిన ఘనత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికే దక్కిందని ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చెప్పారు. భీమవరం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జైహో బీసీ అని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆయన మొన్న అమరావతిలో కూడా బీసీలను ఉద్దేశించి ఆయన చెప్పడం మనం చూసాం. బహిరంగ సభ జరగటం కూడా ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా మండల వారీగా మరి బీసీ జైహో బీసీ అనే కార్యక్రమం తీసుకోవటం జరిగింది. 11వ తారీఖు రేపటి నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేటప్పటికి మన భీమవరం, ఉండి, నరసాపురం, అలాగే ఆచంట, పాలకొల్లు, మరి తణుకు, అలాగే మన తాడేపల్లిగూడెం కూడా ప్రతి మండలంలో కూడా జైహో బీసీ అనే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం కూడా ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా బీసీలకి పెద్ద పీట వేశారు. ఆయన చట్టసభల్లో రాజకీయాల్లో మరి రాజకీయంగా తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం ప్రజా దీవెన యాత్రను నిర్వహించారు. విజయవంతంగా కొనసాగుతున్న ఈయన పాదయాత్రను ఇళ్ల వద్ద ఆపి ప్రజలతో మాట్లాడారు. ఈయన వెళ్లిన వీధుల్లో ఆ ప్రాంత ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని వెంట వచ్చిన అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన పథకాల ఫలితాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసేందుకు ఓట్లేసి గెలిపించాలని కారుమూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంపన అంజిబాబు, ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెర్మెత్స సుబ్బరాజు, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, సొసైటీ అధ్యక్షులు చవ్వాకల శ్రీనివాస్, సర్పంచ్ కండిపాటి శ్రీనివాస్, ఎంపీటీసీ మంగెన రామానాయుడు, తణుకు పట్టణ పార్టీ అధ్యక్షులు మంగెన సూర్య, నాయకులు పొట్ల సురేష్, నూకల కనకదుర్గలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా మేలు జరగాలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఎస్సీ యువకులు బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా వారిని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గం ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం, అభినందనీయం. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మరలా వారి భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్మి ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వారు అన్ని విధాలుగాను కూడా యువత భవిష్యత్తును పణంగా పెట్టి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. కనీసం ఒక ఉద్యోగం కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు. అటు డిఎస్సి నిర్వహించలేదు, ఇటు యూపీబీఎస్సి పరీక్షలు నిర్వహించలేదు సక్రమంగా. ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కడు కూడా సక్సెస్ఫుల్గా జాబ్ క్యాలెండర్ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వీరందరూ కూడా యువత మరలా పూర్తిగా ఒక కొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అందరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, ఎరగవరం మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబా, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొండేటి శివలు పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాలను తణుకుకు చెందిన పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో గురువారం కూడా ఉత్సాహంగా నిర్వహించి పిల్లలను ఉత్తేజపరిచారు. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ప్రత్యేకంగా నిర్వహించి సాంప్రదాయాలను పాటించారు. ఈ మేరకు ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల ప్రదర్శన, భోగిమంటలతో కార్యక్రమాలు అలరించాయి. అనంతరం 12వ తేదీన జరగనున్న స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలను కూడా ఇక్కడే నిర్వహించి సమాజానికి ఆయన అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి. అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె. సుధాకర్, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, పారిశ్రామికవేత్తలు మల్లిన రామచంద్రరావు, చిలుకూరి రామకృష్ణులు పాల్గొన్నారు. ఆదర్శ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదిన సాంప్రదాయాలను పాటించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు బసవ రామకృష్ణ, బాబు యాంటోనీ, కె. శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో నిర్వహించిన ఈ పండుగ ప్రాచుర్యాన్ని వివరించారు. ఈ మేరకు చిన్నపిల్లలను భోగిపళ్లు, గొబ్బిళ్లు, బొమ్మల కొలువులతో నిమగ్నం చేసి శిక్షణనిచ్చారు. అలాగే గాలిపటాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని కెఎన్ పద్మావతి, నిర్వాహకులు కె. సూర్య శశాంకులు పాల్గొన్నారు. గురించి చెప్తున్నాయి చేస్తూ ఉన్నాడు. ఓం శ్రీయై నమః, ఓం ధన్వీపురై నమః, ఓం బ్రహ్మణ్యాయై నమః, విగ్రహాయై నమః, ఓం మహా ఓం శ్రీరంగనాథ మందిర్యై నమః, ఓం అనంతపురుషాకార స్వరూపాయై నమః, విదాయై నమః, ఓం భాస్వత్వల్ కారణ ప్రవాహ మూర్తియే కోగి పల్ల విద్యాలక్ష్మి విద్యయరే భూయ ఒకటే అవునా అటే అక్కల్లారా చంద్రగిరి బొమ్మలారా పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజావారి తోటలో జామ పండు పండిందంట అవునా అటే అక్కల్లారా చంద్రగిరి బొమ్మలారా బామల సిరి గొబ్బి కాగా ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో కూడా ఈ సంబరాలను నిర్వహించి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల సందడి, హరిదాసు హడావుడి, బుడబొక్కల వారి ప్రదర్శనలతో అలరించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో నిర్వహిస్తున్న సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం నుంచి నరేంద్ర సెంటర్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో నెత్తిమీద కుర్చీలను తిరగేసి పెట్టి వినూత్నంగా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, యూనియన్ గౌరవ అధ్యక్షులు కామన మునుస్వామిలు పాల్గొన్నారు. అలాగే ఏఐటియుసి ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను కొనసాగించి ప్రభుత్వ చర్యలను ఖండించారు. అంగన్వాడీ వ్యవస్థను జనంలోకి తీసుకెళ్తున్న కార్మికుల హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో వీరు నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన బుధవారం కూడా కొనసాగించారు. ఈ మేరకు గర్భిణీలకు, బాలింతలకు అమలు చేస్తున్న ఫేస్ యాప్ను రద్దు చేయాలని, గౌరవ వేతనం కాదు కనీస వేతనం ఇవ్వాలని నినాదాలు ఇచ్చి హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో కూడా ఇదే సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన ఉద్యమాన్ని నిర్వహించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.